సోషల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ టీమ్కి అందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నాను. సో సోషల్ మీడియా అనేది వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఇన్ సొసైటీ నౌ. సో దాన్ని కొంతమంది మిస్యూజ్ కూడా చేసుకుంటున్నారు. చాలా దీనివల్ల యూత్ చాలా ప్రాబ్లంలో పడుతుంది. కొన్ని అన్వాంటెడ్ పోస్టులు చేయడము, కొన్ని మీరు వినే ఉంటారు, హత్య ఎలా చేసి ఎలా తప్పించుకోవాలి సాక్ష్యాలు దొరకకుండా అని, ఇలాంటివి కూడా మీడియాలో అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అది చాలా విఘాతాన్ని కలిగిస్తుంది సొసైటీకి. సో అలాంటివి కాకుండా పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, వాల్యూ బేస్డ్ మెసేజెస్ ఇస్తే మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మెయిన్, మన దగ్గర 60% యూత్ ఉన్నారు కాబట్టి పిల్లలు యూత్ ఎలా ఉండాలి, వాళ్ళ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, విచ్ ఈస్ బెటర్ ఫర్ దేర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తే బాగుంటుంది. అండ్ కొంతమంది ఈ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా అండి, వీళ్ళు కొంతమంది ఏంటంటే ఎవరైతే కమర్షియల్గా మారిపోతున్నారు మీడియా వాళ్ళు కూడా కొంతమంది. సో అంటే గవర్నమెంట్ కావచ్చు, పర్సనల్గా ఒక పర్సన్కి కావచ్చు, వాళ్ళు కమర్షియల్గా మారిపోతూ మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది మీడియాని. సో అలా మిస్యూజ్ కాకుండా ఏవైతే వాస్తవాలు ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేయడానికి మీడియా ట్రై చేస్తే మంచిది. ఎంటర్టైన్మెంట్లో కూడా ఇందాక సార్ మా అద్దంకి దయాకర్ గారు మా వారు చెప్పినట్టు ఈ అంటే మిస్యూజ్ చేయకుండా, వల్గారిటీ చూపించకుండా వాల్యూ బేస్డ్గా మెసేజెస్ ఇస్తే మంచిది. దట్టు మన సమాజం ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో ఎక్కడికైనా మొత్తం వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయిపోతుంది ఏదైనా ఒక మెసేజ్ మనం సెండ్ చేస్తే. సో అలాంటి అంటే డేంజర్ జోన్లో కూడా మనం ఉన్నట్టు గమనించాలి. సోషల్ మీడియాని ఎంత పాజిటివ్గా మనం యూజ్ చేసుకుంటే అంత ప్రాఫిట్ ఉంటుంది. అదే ఎట్ ద సేమ్ టైం అంతే లాస్ కూడా ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనము ఈ సోషల్ మీడియాని యూజ్ చేయడం అనేది చేయాలి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని మెసేజెస్ ఇవ్వండి. మీడియా ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ చేస్తే మన సమాజం ఇంకా డెవలప్ అవుతుంది అనే విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలు కూడా చెడిపోకుండా, మెయిన్ యూత్ చెడిపోకుండా సరైన వేలో వాళ్ళని పెట్టడానికి ఉపయోగపడేటట్టు మనము ఈ మీడియాని ఉపయోగించుకుంటే చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారండి. సో దానికి కొంచెం మనం చూసుకొని జాగ్రత్తగా, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా అంటే మనం నెగిటివ్ పోస్టులు వచ్చినప్పుడు వాటిని హ్యాక్ చేయడము, బిఫోర్ రిలీజ్ దట్ మెసేజ్ వీ హ్యావ్ టు చెక్ అనమాట, చెక్ వన్స్ అండ్ వీ హ్యావ్ టు సెండ్ ఇట్ దట్ అనేది ఉండాలి. సో నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. సోషల్ మీడియా వల్ల పిల్లలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే పర్సనాలిటీ డెవలప్మెంట్ బేస్డ్ ఉంటే మంచిది. నాట్ ఓన్లీ ఆ విషయాలు, చాలా విషయాలు ఉంటాయి. సో నెగిటివ్ థాట్స్ అనేవి డెవలప్ కాకుండా మనం జనానికి పాజిటివ్ వేలో మెసేజ్ ఇస్తే మంచిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్ లాస్ట్ కళారాజు అండ్ సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్కి మేము వచ్చాము. సో వాళ్ళకి మరొకసారి విషెస్ తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.